మటన్ కూర వండుతున్నాము. 1/2 కేజీ మటన్. ఇది మటన్లో 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు, మసాలా ఇది జీలకర్ర, ధనియాలు, గసగసాలు, యాలక్కాయలు, లవంగి, దాల్చిన చెక్క, ఈ 3 కలిపి మిక్సీ ఆడుకుంటున్నాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆడేసి ఉంచుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూర ఎలా వండాలో చూపించాను. తర్వాత ఉల్లిపాయలు కోసుకుంటాను. ముందు మిక్సీ ఆడుకుంటున్నాను. మసాలా మిక్సీ ఆడుకొని చూపించాను. ఇప్పుడు కోసుకుంటున్నాను. ఉల్లిపాయలు కోస్తున్నాను. మాంసం కడుగు చూపించాను. తర్వాత కూర ఎలా వండాలో చూపించాను. ఉల్లిపాయలు అయితే కోసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు మాంసం కడుక్కోవడానికి పసుపు, ఉప్పు వేసి కడుగుతున్నాను. స్టవ్ వేయించుకొని కుక్కర్ పెట్టుకున్నాం స్టవ్ మీద. ఇంకా మాంసం కావాల్సిన ఉల్లిపాయలు, మాంసం కడుగు పెట్టుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, పసుపు చూడండి. కుక్కర్ వేడెక్కింది. 3 డొక్కులు నూనె వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకున్న తర్వాత అప్పుడు ఏం వేయాలో చూపిస్తాను. నీసుకోవచ్చు. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఎక్కువ వేసుకోవాలి. మాసం వేసుకుంటున్నాం. ఉప్పు పసుపు వేసి కడుగు పెట్టుకుని మాసాన్ని వేసుకుంటున్నాం. కొంచెం పసుపు వేసుకుంటాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కారం వేసుకొని వాటర్ వేసుకుంటాం. మటన్ ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే విశ్వాసం ఉంటుంది. ఈసారి కారం వేసుకుంటున్నాం. 2 స్పూన్లు కారం, 2 స్పూన్లు కారం వేసుకుని తగ్గిస్తుంది. బాగా వేస్తుంది. వేసుకుంటున్నాం. కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టేసుకుందాం. మసాలా ఉప్పు తర్వాత వేసుకుంటారు. విజిల్ వచ్చాక విజిల్ అయిపోయింది. కుక్కర్ మూత తీసుకుంటాం. మళ్ళీ మగ్గ పెట్టుకోండి. చెంచాడు మసాలా సరిపోద్ది. కూర సరిపడ్డ ఉప్పు ఇవన్నీ వేసుకొని నీరు అంతా అయిపోయే వరకు మగ్గ పెట్టుకోవాలి. ఉప్పు మసాలా వేసుకున్నప్పుడు
అలా మూత వేరే వరకు ఉంచుకోవాలి. కూర అయిపోయింది. మటన్ కర్రీ బౌల్లో తీసుకున్నాం. మటన్ కర్రీ ఎలాగుంది? చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఉప్పు కారం అన్ని సరిపోయి చాలా ముద్ద ఎక్స్ట్రా తింటాం ఇలా వండుకుంటే.